తెలుగులో వచ్చిన 6 ట్రైన్ ట్రావెల్ బేస్ మూవీస్. నంబర్ 6 కుడి ఎడమైతే. ట్రైన్ ట్రావెల్ జోనర్‌లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వరీరాజ్, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్ లూప్ గురించి వివరించారు. అంటే పాత్రలు, సంఘటనలు, సంభాషణలు రిపీట్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు మన దర్శకుడు పవన్ కుమార్. సో, ఈ సినిమా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. నంబర్ 5 ఆ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించారు. ఇందులో చాలామంది క్యారెక్టర్స్, చాలామంది పెద్ద సెలబ్రిటీలైతే యాక్ట్ చేశారు. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, నిత్య మీనన్, ఈషా రబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ ఇలా చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మెయిన్‌గా ఈ మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా అలరిస్తాయి. అయితే ఇందులో రవితేజ అలాగే నాని కూడా వాయిస్ ఓవర్ అయితే అందించారు. అయితే ఈ సినిమా పూర్తి టైమ్ ట్రావెల్ సినిమా కాదు. కానీ ఇందులో ఉన్న పాత్ర అంటే వాచ్‌మెన్ శివ సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. డైమెన్షన్ కనిపెట్టి తన తల్లిదండ్రులను కలవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో శివ దగ్గరికి భవిష్యత్తు నుండి పార్వతి అనే ఒక పాత్ర అయితే వస్తుంది. సో, ఈ 2 పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఫ్యూచర్ నుంచి ట్రైన్ ట్రావెల్ చేసుకొని శివ దగ్గరికి ఎందుకొచ్చింది? అన్నదాన్ని సినిమాలో బెస్ట్ ట్విస్ట్ కింద చెప్పుకోవచ్చు. సో, సినిమా ఎవరైనా చూడలేదనుకుంటే వెంటనే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ నంబర్ 4 అద్భుతం. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో అలాగే మాలిక్ రామ్ దర్శకత్వంలో వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇద్దరు ఒకే ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే నంబర్ నుంచి కాల్ రావడం చూసి ఆశ్చర్యపోతారు. ఇలా స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ వేరు వేరు టైమ్ పీరియడ్‌లో ఉన్నారని అర్థమవుతుంది. ఒకళ్ళు 2014లో ఉంటే, ఒకళ్ళు 2019లో ఉంటారు. సో, సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్లేబ్యాక్ సినిమాలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే, ఇందులో 5 సంవత్సరాల టైమ్ గ్యాప్ ఉంటుంది. సో, సినిమా మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నంబర్ 3 ప్లేబ్యాక్. గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ ద్వారా కనెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది? అదే ప్లేబ్యాక్ మూవీ. సో, ఈ క్రియేటివ్ డైరెక్టర్ అంటే సుకుమార్ దగ్గర పనిచేసిన హరిప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కించారు. వీరిలో ఒకరు 1993లో ఉంటే, ఇంకొకరు 2019లో ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? పాస్ట్‌లో జరిగిన వాటిని వీళ్ళు మార్చితే ఫ్యూచర్‌లో ఎలా మారుతుంది అనే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడలేదనుకుంటే వెంటనే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. అండ్ నంబర్ 2 24 సూర్య 3 పాత్రల్లో పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు ఈ సినిమాలో. అది అందరికీ తెలిసిందే. చాలామంది సినిమాని చూసారు. అప్రిషియేట్ కూడా చేశారు. అయితే ఈ సినిమాని విక్రమ్ కుమార్ అయితే డైరెక్ట్ చేశారనమాట. సో, ఇందులో సూర్య గారు వాచ్ రిపేరర్‌గా, సైంటిస్ట్‌గా అలాగే విలన్‌గా కూడా అయితే యాక్ట్ చేశారు. ఇందులో టైమ్ మెషిన్ వాచ్ రూపంలో అయితే ఉంటుంది. సో, ఇంకా మీరు సినిమాని చూడదనుకుంటే ఒకసారి చూడండి. ఇందులో టైమ్ ట్రావెల్ చాలా బావుంటుంది. సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒకసారి లుక్కేసి. అండ్ నంబర్ 1 ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ధృవతాభినయం చేసిన 'ఆదిత్య 369' చిత్రం తెలుగు పరిశ్రమలోనే మొట్టమొదటి ట్రైన్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణకుమార్ అలాగే శ్రీ కృష్ణదేవరాయలుగా 2 పాత్రల్లో బాలయ్య బాబు గారు నటించారు. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టు ది ఫ్యూచర్' హెచ్‌జి వెర్స్ రచించిన 'టైమ్ మెషిన్' అనే పుస్తకం నుంచి స్ఫూర్తి ఇస్తూనే తెరకెక్కించారు. సో, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఎవరన్నా అప్పట్లో వచ్చిన టైమ్ ట్రావెల్ చూడాలనుకుంటే వెంటనే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. ఇవి 6 సినిమాలు మన తెలుగులో వచ్చిన టైమ్ బేస్ మూవీస్ అనమాట. సో, మీరందరూ మిస్ అయ్యి ఉంటే వెంటనే చూడండి. అలాగే ఎంజాయ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.